నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరుకు తరలింపు. సంక్రాంతి సంబరాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు. నేటి నుంచి అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమలు. సభ్యుడి ఫేషియల్ రికగ్నిషన్తో హాజరు నమోదు. మద్యం కుంభకోణంలో పదుల కొద్దీ డొల్ల కంపెనీలు. 77 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన డిస్టిలరీలు. నేడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్. ఓటింగ్ ముగిసిన వెంటనే లెక్కించే అవకాశం. వైసీపీ నేత అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. గత వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న అంబటి సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల వేళ లాటరీ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్పై అంబటిని గుంటూరు కోర్టుకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు తరలింపుపై మరిన్ని వివరాలేంటి? షాహీన్ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అంబటి ఉన్నారు. 2023 జనవరిలో అప్పుడు మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో పింఛనుదారులు, ప్రభుత్వం అందిస్తున్న పింఛనుదారులు, లబ్ధిదారుల నుంచి 200 రూపాయల చొప్పున మినహాయించుకొని సంక్రాంతి సంబరాల పేరిట 2 లాటరీ టికెట్లు ఇచ్చారు. సంక్రాంతి రోజు లాటరీ తీసి బహుమతులు కూడా అందజేశారు. ఇది చట్ట విరుద్ధమని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు గుంటూరు ప్రభుత్వ సీనియర్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అప్పట్లో సత్తెనపల్లి పట్టణ పోలీసులు మంత్రి రాంబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు రిమాండ్ లో ఉన్న రాంబాబుపై పీటీ వారెంట్ జారీ చేశారు. దాని మేరకు రాత్రే సత్తెనపల్లి పోలీసులు రాజమహేంద్రవరం వచ్చి ఉదయం 7 గంటల తర్వాత ఆయన్ను గుంటూరు ప్రత్యేక బస్సులో తరలించారు. అలాగే ఇప్పటికే పోలీసులపై దౌర్జన్యం కేసులో ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసుకు సంబంధించి రిమాండ్ లో ఉన్నారు ఆయన. దానికి నిన్న గుంటూరు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆయన తరపున న్యాయవాదులు కూడా రాజమహేంద్రరావు వచ్చారు. వెంటనే ఇటు పోలీసులు ఆయన అదుపులో తీసుకొని తరలించారు. మరోవైపు ముఖ్యమంత్రిపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసు కూడా విచారణలో ఉంది. దానిపై ఇప్పటికే బెయిల్ మంజూరైంది. అది రాష్ట్ర వ్యాప్తంగానూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం అవటం, ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. వాటన్నిటికీ కూడా ఒకే ఎఫ్ఐఆర్ వేసి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించడంతో అది కూడా ఒకవైపు విచారణ కొనసాగుతోంది. పోలీసులపై దౌర్జన్యం కేసు విచారణపై బెయిల్ వచ్చింది. మరోవైపు మాత్రం పీటీ వారెంట్ జారీ చేశారు. ఇవాళ గుంటూరు న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుంది అనే దానిపై ఇప్పుడు మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అక్రమ వసూళ్ల కేసుకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? ధన్యవాదాలు షాహీన్. వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకి వరుస కేసులు వెంటాడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ వచ్చిన అంబటి రాంబాబు మీద నిన్న సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టును ఆశ్రయించగా గుంటూరు కోర్టు పీటీ వారెంట్ ఇష్యూ చేసింది. 2023లో సత్తెనపల్లి నియోజకవర్గంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరిట వేడుకలు నిర్వహించి అందులో లక్కీ డ్రా పేరిట పెద్ద ఎత్తున టికెట్లను స్థానిక ప్రజలకు అంటగట్టడం జరిగింది. ఈ టికెట్లను కూడా అప్పుడు ఉన్నటువంటి సచివాలయ వాలంటీర్లతో కలిసి పింఛన్దారుల డబ్బుల నుంచి 200 మినహాయించుకొని టికెట్ 100 రూపాయలు చొప్పున బలవంతంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా 200 రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా అంటే అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ
సంక్రాంతి లక్కీ డ్రా టికెట్ల మీద అప్పుడు జనసేన నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకొని పోవడంతో ఆ జనసేన నేత గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. అప్పుడు కోర్టు అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే అప్పుడు సత్రమల్లి కోర్టులో కేసు కూడా నమోదైంది. అయితే అప్పుడు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండటం, అంబటి రాంబాబు మంత్రిగా ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా నిన్న మళ్ళీ సత్రమల్లి పోలీసులు పీటీ వారెంట్ కోరుతూ గుంటూరులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కోర్టులో కోర్టును కోరారు. కోర్టు నిన్న పీటీ వారెంట్ జారీ చేసింది. అయితే అంబటి రాంబాబు తాజాగా 2 కేసుల్లో రిమాండ్ లో ఉన్నారు. మొదటి కేసు వచ్చేసి సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గుంటూరులో, అదేవిధంగా పల్నాడులో, ఇలా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదయ్యాయి. గుంటూరు నల్లపాడులో నమోదైన కేసుకు సంబంధించి అతను అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కూడా ఉంచారు. అయితే ఈ కేసులో 2 రోజుల కిందట అతనికి బెయిల్ వచ్చింది. అయితే తర్వాత మళ్ళీ వైద్య కళాశాలలో విలీనంపై పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిరసన వ్యతిరేకించే క్రమంలో అడ్డుకున్న పోలీసుల్ని వాగ్వాదం దిగుతూ వాళ్ళ బారికేళ్లు తోసుకుంటూ వెళ్లి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించి వాళ్ళని దుర్భాషలాడుతూ చేసిన ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదైంది. ఈ కేసుపై ఇటీవలే అతను అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని రిమాండ్ కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు అతను రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ కేసులో నిన్ననే గుంటూరు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో అటు సీఎం కేసులో అదేవిధంగా ఈ వైద్య కళాశాలల ఆందోళన కేసుకు సంబంధించి 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ మంజూరు నేపథ్యంలో నిన్న ఇప్పటి వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు బెయిల్ పై విడుదలయ్యే నేపథ్యంలో నిన్న సత్రమల్లి పోలీసులు పీటీ వారెంట్ కోర్టు నుంచి తీసుకోవడంతో అతన్ని ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు తరలించనున్నారు. గుంటూరు ప్రిన్సిపల్ కోర్టులో మధ్యాహ్నం 11-12 గంటల ప్రాంతంలో హాజరుపరిచి అతను రిమాండ్ కోరే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే పలు చోట్ల అంబటి రాంబాబు మీద సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గతంలో పలు సందర్భాల్లో నిరసనలు ఆందోళన చేసే క్రమంలో పోలీసుల మీద అయితే అనేక దాడులకు, అదేవిధంగా వారితో వాగ్వాదం దిగటం, వారిని దుర్భాషలాడటం, వారి విధులకు ఆటంకం కలిగించిన కేసులు ఇప్పటికే అటు సీఎం మాజీ సీఎం జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా కూడా పలు కేసులు అయితే అంబటి రాంబాబు మీద నమోదై ఉన్నాయి. ఇటీవల పీపీపీ విధానానికి సంబంధించి కూడా కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి ఈ కేసుల్లో అంబటి రాంబాబుని మరింత సమాచారం సేకరించేందుకు అంబటి రాంబాబు నుంచి ప్రధానంగా ఈ సంక్రాంతి సంబరాలు ఏదైతే ఉందో ఆ సంబరాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆ పింఛన్ లబ్ధిదారులకు అయితే ఏదైతే పింఛన్ ఇవ్వాల్సిందో ఆ పింఛన్ అప్పుడు సచివాలయ సిబ్బంది అయినటువంటి వాలంటీర్లను వినియోగించుకొని వాళ్ళ చేత లబ్ధిదారుల దగ్గర నుంచి బలవంతంగా 200 రూపాయలు వసూలు చేయడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కూడా అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు అధికారంలో ఉండడంతో ఎవరు కూడా అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకునేందుకు సాహసం చేయలేదు. ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ ఆ కేసుకు సంబంధించి సత్రమల్లి పోలీసులు అయితే పీటీ వారెంట్ తీసుకొని ఇప్పుడు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తీసుకుని అతను మరింత సమాచారం రాబట్టి అతను విచారించే అవకాశం అయితే ఉంది. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. డీడీ నెంబర్ వేసేసి మిగతా కాలేజీలు అన్నింటికి కూడా అదే పెట్టారు అధ్యక్ష. అదే విధంగా చూస్తే చాలా మంది ఎంప్లాయీస్ కి అక్కడ ప్రమోషన్స్ అనేది ఇనెలిజిబుల్ క్యాండిడేట్లకి ఎవరైతే సీనియర్స్ పక్కన పెట్టి జూనియర్స్ కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇది గతంలో కూడా హెచ్ఆర్డి మంత్రి గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సూటిగా చెప్పాను అధ్యక్ష. వివరాలు ఏమైనా ఉంటే సెపరేట్ గా గౌరవ సభ్యులు పంపిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్కి వస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారు ఆ వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ అఫిలియేషన్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధానం పాటిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం. అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కేవలం కాలేజీలే కాదు, రేపు జూనియర్ కాలేజీలు కానీ పాఠశాలలో కానివ్వండి
ఎఫిలియేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ పెట్టి ప్రాపర్ జియో ట్యాగింగ్ విత్ ఫొటోస్ వీడియోస్తో కూడా పెట్టాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరో సభ్యులు చెప్పారు, ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా మార్పులు చేర్పులు చేశాం. త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మేము మార్పులు చేర్పులు చేయబోతున్నాం. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 1413 ఆలి భానుప్రకాష్ గారు, పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్న, తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్ ఆ పదవిలో కొనసాగుతున్నారని అడిగారు అధ్యక్ష. అతను రిమూవ్ చేయటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న, అనర్హత చర్యలు చేపట్టడం జరిగి అతని అర్హతను జీవో నెంబర్ 135 డేటెడ్ 9/2/2026 ఇచ్చి గజెట్ నోటిఫికేషన్ 1095 ద్వారా అతను రిమూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, జీవో నెంబర్ 135లో అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. భానుప్రకాష్ గారు. అధ్యక్ష, నేను అడిగిన ప్రశ్న పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పై విచారణకు సంబంధించిన అధ్యక్ష. గత ప్రభుత్వంలో మనం చూసాం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత పారదర్శకంగా జరిగాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అలాగే పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్స్తో సృష్టించి దళితులకి తీవ్ర అన్యాయం చేయించింది కాకుండా అధికార దుర్వినియోగం అలాగే చట్ట రాజ్యాంగ ఉల్లంఘన కూడా చేసిన చరిత్ర మనం చూసాం పుత్తూరు మున్సిపాలిటీలో. 2014లో ఇదే మనిషి బీసీ సిక్ సర్టిఫికేట్ కింద, క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ కింద కోఆప్షన్ మెంబర్ కింద నియమితులయ్యారు. అదే మనిషి 2020లో అక్కడ ఈ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఇది వచ్చేసి ఎస్సీకి రిజర్వ్ అయితే అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆ పదవిలో కూడా కూర్చోవడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ హక్కు అండి. అది అలాంటి వ్యవస్థను నాశనం మనం చూసాం. 5 years లాస్ట్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం మనం చూసాం. దాంట్లో భాగంగానే పుత్తూరులో కూడా పూర్తిగా కులం కాని వాళ్ళని కులం తీసుకొచ్చి పెట్టి వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి పదవిలో పెట్టారు. చెల్లని కుల ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చేసి వాళ్ళని రిజర్వ్ స్థానాన్ని ఆక్రమించడం ఎస్సీ వర్గాల పట్ల అపహాస్యమే అవుతుంది. అదే ఇది పరిపాలనా వైఫల్యమా లేకపోతే రాజకీయ ప్రోత్సాహంతో జరిగిందనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది, మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఏదైతే అబ్జర్వేషన్స్ వచ్చే కలెక్టర్ గారు ఇచ్చిందో దాన్ని మీరు సభలో కూడా టేబుల్ చేయగలిగితే గౌరవ సభ్యులందరూ కూడా చూసే అవకాశం అంటూ వస్తుంది అధ్యక్ష. అలాగే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే మీరు యాక్షన్ తీసుకున్నారు, కానీ ఏదన్నా కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఉద్దేశం గవర్నమెంట్కి ఉందని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. జీవో నెంబర్ 135లో టోటల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కలెక్టర్ గారు చేసింది, సిడిఎంఏ గారు చేసింది, అతను 2 సార్లు అతను అడిగితే 2 సార్లు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనకున్న మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 61 ప్రకారం యాక్చువల్గా అతను రిమూవ్ చేసిన అధ్యక్ష. ఫర్దర్గా సభ్యులు అడిగినట్టు ఫర్దర్ యాక్షన్ ఏమేమి తీసుకోవచ్చు అనేది ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. ఒకరేమో ఎలక్ట్రికల్ దుకాణంలో సేల్స్మన్, మరొకరేమో కిరాణా షాపులో పని చేసుకునే వ్యక్తి, ఇంకో 2 ఫ్యాన్సీ స్టేషనరీ షాపుల నిర్వాహకులు, ఓ కొరియర్ వ్యాపారి, మరో ఆఫీస్ బాయ్. వీరంతా ఎవరనుకుంటున్నారు? వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఆ ముఠా నెలకొల్పిన 10ల కొద్దీ డొల్ల కంపెనీలో డైరెక్టర్లు. అలా ఉన్నట్లు వారికి తెలియదు. ఆర్థికంగా వెనుకబడ్డ ఇలాంటి వారి గుర్తింపు పత్రాలు దొంగిలించడం, వేరే అవసరాల పేరిట వాటిని తీసుకుని దుర్వినియోగం చేసి వైసీపీ మద్యం ముఠా ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించింది. తొలి అంచెలో 4, 2-3 అంచెల్లో 32 డొల్ల కంపెనీల ద్వారా 77.55 కోట్లు సొత్తు మళ్లించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో బుధవారం 63 పేజీల అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మద్యం ముడుపుల సొత్తు మనీ ట్రయల్ను ఈ అభియోగ పత్రంలో వివరించారు.
ఊరు పేరు లేని కంపెనీలను ఏర్పాటు చేయటం, అందులో పలువురిని డైరెక్టర్లుగా చేర్చి సొత్తును మళ్లించడాన్ని ముఠా ఎలా నిర్వహించిందో వివరించారు. వీటన్నింటికీ ముంబైకి చెందిన అనిల్ చోక్రాను ముందు పెట్టి ఈ డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి పేరిట లావాదేవీల నిర్వహణ వంటివన్నీ చేయించింది. వైసీపీ మద్యం ముఠాకు లంచాలు చెల్లించేందుకు అదాన డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లు ముంబైకి చెందిన 4 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి 77.55 కోట్లు మళ్లించాయి. తొలుత ఓల్విక్ మల్టీ వెంచర్స్, క్రిపటి ఎంటర్ప్రైజెస్, నైస్నా మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాయి. ఆ సంస్థల నుంచి మరో 32కు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఈ నిధులు వెళ్లాయి. వాటి నుంచి చివరిగా మద్యం ముఠా సభ్యులకు సొమ్ము చేరింది. అదాన డిస్టిలరీస్ నుంచి 18.20 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20.28 కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 39 కోట్లు, ఓల్విక్, క్రిపటి, నైస్నా, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేశారు. ఓల్విక్ నుంచి 14 కంపెనీల్లోకి 31.33 కోట్లు, క్రిపటి నుంచి 22 కంపెనీలోకి 31.51 కోట్లు, నైస్నా నుంచి 3 కంపెనీల్లోకి 10.58 కోట్లు, విశాల్ నుంచి 4 కంపెనీల్లోకి 4.08 కోట్లు మళ్లించారు. ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాలు పరిశీలించగా అసలు అక్కడ అలాంటి కంపెనీలే లేవని తేలింది. భవనాల యజమానులను ప్రశ్నిస్తే తామెప్పుడూ అలాంటి కంపెనీలకు అద్దెకు ఇవ్వలేదని చెప్పారు. వైట్ను బ్లాక్లోకి మార్చి సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు అనిల్ చోక్రాయే ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బహుళ అంచెల్లో నిధులు రూటింగ్ చేయటంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారు. లంచాల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారిని గుర్తించి వారికి డబ్బులిచ్చి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను అనిల్ చోక్రా సేకరించారు. వాటి ఆధారంగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిని అడ్డం పెట్టుకుని వైట్ను బ్లాక్లోకి, బ్లాక్ను వైట్లోకి మార్చారు. తన పేరిట ఏ కంపెనీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సిమ్లు మార్చేశారు. దుస్తుల కొనుగోలు పేరిట నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఈవే బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడ్డారు. దీనికోసం 10 సిమ్ కార్డులను మార్చారు. 2020-21 నుంచి 2022-23 మధ్య ఆయా కంపెనీల జీఎస్టీ ఫైలింగ్ వివరాలు పరిశీలించగా 36 డొల్ల కంపెనీలకు 20 ఇనాక్టివ్ గా ఉన్నట్లు తేలింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్కేశ్ రెడ్డి తరపున ఈ దందా నడిపించారు. ఈ డొల్ల కంపెనీల నిర్వహణ, లంచాల సొమ్ము మళ్లింపు కోసం అనిల్ చోక్రా అనేక సిమ్ కార్డులు వినియోగించారు. ఈ క్రమంలో వివిధ డొల్ల కంపెనీల ప్రతినిధులతో 174 సార్లు ఒకే చోట ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేసులో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఒకసారి ఒకే లొకేషన్లో ఉన్నట్లు వెల్లడైంది. వీరి మధ్యనున్న సంబంధాన్ని ఇది బట్టబయలు చేసింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దిగువ శ్రీశైలంగా పేరొందిన మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్న భక్తులతో దోర్నాల గణపతి చెక్పోస్ట్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరుగుతోంది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో చెక్పోస్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. పోలీసులు, అటవీ అధికారులు ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెక్పోస్ట్ వద్ద సిబ్బంది మోహరించారు. భక్తులు సహకరించాలని, వాహనాలను క్రమశిక్షణతో నడపాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర ట్రేడ్ యూనియన్ల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో వివిధ రంగాల నుంచి సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని సంఘాలు అంచనా వేశాయి. కార్మికులు, రైతులకు వ్యతిరేకమైన కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈ సమ్మెను ప్రకటించారు. విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, నీటి సరఫరా, మైనింగ్, గ్యాస్ పైప్లైన్ సేవలు ప్రభావితమవుతాయని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్ తెలిపారు. బ్యాంక్ యూనియన్లలో ఏఐబీఈఏ, ఏఐబీఓఈ, బీఈఎఫ్ఐలు సమ్మెలో పాల్గొంటుండగా మిగిలినవి మద్దతు తెలుపుతున్నాయి. ప్రైవేటైజేషన్, విద్యుత్ సవరణ బిల్ 2025, జాతీయ విద్యుత్ పాలసీ 2026ను వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణతో పాటు అవుట్సోర్సింగ్ నిలిపివేత, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐ, కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు తెలుపుతోంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణతో పాటు డ్రాఫ్ట్ సీట్ బిల్, శాంతి యాక్టు రద్దు చేయాలన్న డిమాండ్లు కూడా సమ్మెలో ఉన్నాయి. పర్యాటక, ఆధ్యాత్మిక స్వర్గధామం కట్రాలు సందర్శకులను మర్చిపోలేని అనుభవం అందించేందుకు ఉత్తర రైల్వే కీలక చర్యలు చేపట్టింది. బనిహాల్ శ్రీ మాతా వైష్ణోదేవి రైలు సెక్షన్లో విస్టాడోమ్ కోచ్ రైలును ప్రారంభించింది.
360 డిగ్రీలు తిరిగే సీట్లు, ప్రకృతి అందాలను చూసే విధంగా పెద్ద గాజు కిటికీలు, గాజు పైకప్పుతో కూడిన కోచ్లు ఉన్నాయి. దీనివల్ల ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకులో ప్రయాణికులు అద్భుత దృశ్యాల్ని తనివితీరా ఆస్వాదించేందుకు వీలుంటుంది. చీనాబ్ నదిపై ప్రపంచంలో ఎత్తైన వంతెన, తొలి కేబుల్ స్టేట్ రైల్వే వంతెన వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు, ప్రకృతి అందాల గుండా విస్టాడోమ్ రైలు సాగుతుంది. గతంలో బుద్గాం, బనిహాల్ మార్గంలో నడిచే ప్రత్యేక రైలును కాట్రా వరకు పొడిగించారు. తొలి రోజు 600 మందికి పైగా ప్రయాణించారు. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా 300 పార్లమెంటరీ స్థానాలకు 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఒక అభ్యర్థి మరణించడంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేశారు. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీపైన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. మొత్తం 12.7 కోట్ల మంది ఓటర్లలో 3.58% మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. ఎన్నికలు రిఫరెండం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 లక్షల బలగాలను మోహరించారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని రద్దు చేయడంతో ఈసారి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP, దాని మాజీ మిత్రపక్షం జమాతే ఇస్లామీ మధ్య అసలైన పోటీ నెలకొంది. 50 రాజకీయ పార్టీల నుంచి 1755 మంది అభ్యర్థులు, 273 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. అత్యధికంగా BNP నుంచి 291 మంది పోటీ చేస్తున్నారు. 45 దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని త్వరగా బదిలీ చేస్తామని తాత్కాలిక పాలకుడు మొహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు. దారపురీలు సూదిని మింగిన తన పెంపుడు కుక్కను ఎలాగైనా కాపాడాలని వేడుకున్న ఓ వ్యక్తి వేదన నిపుణుడిని ఢిల్లీ నుంచి విశాఖ రప్పించింది. శస్త్రచికిత్స ఫలించడంతో ఆఖరికి సునకం ప్రాణాలకు ముప్పు తప్పింది. విశాఖలో గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన 3 ఏళ్ల పెంపుడు కుక్క కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో యజమాని 5వ తేదీ ఓ పెట్ డాగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు డాక్టర్ శ్రీధర్ ఎక్స్రే తీసి కుక్క పొట్టలో దారపు ఉండా సూది ఉన్నట్లు గుర్తించారు. సాధారణ శస్త్రచికిత్సతో బయటకు తీద్దామంటే కుక్కకు ప్లేట్లెటిస్ పడిపోవడంతో సాధ్యం కాలేదు. ఎలాగైనా తన కుక్కను బతికించాలని యజమాని వేడుకోవడంతో శ్రీధర్ ఢిల్లీలో ఉన్న తన మిత్రుడు స్పెషలిస్ట్ వెటర్నరీ డాక్టర్ విక్రమ్ మల్హోత్రాకు పరిస్థితి వివరించారు. ఆయన అవసరమైన పరికరాలతో విమానంలో శుక్రవారం మధ్యాహ్నం విశాఖ చేరుకున్నారు. అదే రోజు ఎండోస్కోపీ విధానంలో 45 నిమిషాలు శ్రమించి కుక్క పొట్టలో నుంచి సూది, దారపురీలను విజయవంతంగా తొలగించారు. మరణం అంచుల దాకా వెళ్లిన తన సునకానికే పునర్జన్మ ఇవ్వడంతో యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల మధ్య స్వామివారిని గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. భక్తుల శివనామస్మరణల మధ్య గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 5వ రోజు స్వామివారు రావణ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి ఆనం రామనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.